హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. గరుడ పురాణం మీద మనం చేయబోయే రెండో పాడ్కాస్ట్ ఇది. ఇందులో నరకాలు ఎన్ని రకాలు, అక్కడ విధించే శిక్షల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు నరకాల గురించి చాలా చెప్పారు. సో ఈ గరుడ పురాణంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో దీని మీదనే కదా సినిమాలో చాలా మాట్లాడుకున్నారు. అప్పుడు అదే ఫస్ట్ టైం జనాలు వినటం. అపరిచితుడు సినిమా నుంచి అసలు గరుడ పురాణం అనేదే ఫేమస్ అయింది బయట జనాలకి. సో అలాగా ఇప్పుడు గరుడ పురాణం పార్ట్ 2 ఎపిసోడ్లో నరకాలు ఎన్ని రకాలు, అక్కడ విధించే శిక్షలు ఏమిటి? శ్రీ మహావిష్ణువు చెప్పిందండి. మొత్తం 14 లక్షల నరకాలు ఉన్నాయటండి మొత్తం. ఎందుకంటే కోటాను కోట్ల మంది జనం కదా, వాళ్ళకి అక్కడ చాలా ప్లేస్మెంట్ సరిపోవాలి కాబట్టి 14 లక్షల నరకాలు. అందులో ముఖ్యమైనటువంటివి ఆయన 16 మాత్రం సూచించారు. ఇప్పుడు ఆ 16లోనే రకరకాల శిక్షలు విధిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క శిక్షను బట్టి ఆ నరకం ఉంటుంది ప్రశస్తంగా. అందులో ముఖ్యంగా తామిశ్రమ నరకం అనేది ఒకటి, రెండవది అందత మిశ్ర నరకం అనేది ఒకటి, మూడవది వైతరణి నరకం అనేది ఒకటి. ముందు ఈ మూడు గురించి తెలుసుకుందాం. తామిశ్రమ నరకం అంటే శ్రమ ఒకరిది, ఫలితం ఒకరిది. శ్రమను దోచుకునేటువంటి వారు దళారులు మొట్టమొదటి అదే పెట్టింది నరకంలో. ఏమవుతుందంటే ఇది పలు రకాలుగా ఉందండి. వెనకటి కాలంలో కూడా రజాకర్లు ఉద్యమాలు ఇవన్నీ వచ్చినాయి కూడా అదే కదా మనం చూసింది కూడాను. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని ఆ పంట చేతికి వచ్చి అది పెట్టుకుంటే వాళ్ళు వచ్చి దోచుకుపోయేవాళ్ళు. ఎంతో కష్టపడి రూపాయి కూడా కట్టుకొని ఏదో ప్రయాణంలో పెడుతుంటే దోపిడీ దొంగలు దోచుకునే వెళ్ళారు. అలాగే ఒకరు కష్టపడి ఒక పని చేస్తే ఆ పేరు ప్రఖ్యాతులు మరొకరు దోచుకుపోతుంటారు. ఇవాళ సినిమా ఫీల్డ్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక రచయిత పేరు మోసిన రచయితగానే ఉంటాడు, కానీ తన కింద ఎంతోమంది ఉంటారు కో రైటర్స్గా. వాళ్ళు రాసిన దాన్ని వారికి ఎంత అని ఇచ్చి కొంతమంది, అందరూ ఉండరు అట్లా. మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరు కాదు, సమర్థనీయమైనటువంటి మహానుభావులు బోడి మంది ఉన్నారు. కొంతమంది సరస్వతిని అమ్ముకొని బతుకుతున్నారు, నమ్ముకునే వాళ్ళు కొంతమంది అయితే అమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు అటువంటివి. అమ్ముకునేవాడు తప్పు కాదు ఎప్పుడు కూడాను, వాడి పరిస్థితిని సొమ్ము చేసుకునేవాడు తప్పు. మొదటి శిక్ష అదే, మొదటి నరకం అదే, తామిశ్రమ నరకం, శ్రమను దోచుకోవడం. అటువంటి వాళ్ళని బూరుగు చెట్టును ఒక వృక్షానికి కట్టేసి అన్స్టాపబుల్గా చండ్రకోళ్ళ తీసుకొని అటు ఇటు కొడుతూనే ఉంటారు. చంద్రకోళ్ళ అంటే అండి, అంటే చండ్రకోళ్ళు అంటే ఇప్పుడు జాతరలప్పుడు పోతురాజు వేషం వేసుకొని కొట్టుకుంటుంటారు కదా వీపుకేసి, దాన్ని చండ్రాకోళ్ళు అంటారు, హంటర్ అంటారు. అంటే నేను చెప్పిన తెలుగు భాషలో, మా బేసిక్గా నేను గుంటూరు జిల్లా వాడినండి. ఓకే, కాబట్టి మా ప్రాంతంలో దాన్ని చండ్రాకోళ్ళు అంటారు. ఓకే, అది. సో అదేసి అన్స్టాపబుల్గా కొడతారా? అన్స్టాపబుల్ అది. వాళ్ళకి చేతులు ఉన్నప్పుడు పుట్టిన ఇంకో డ్యూటీకి, ఇంకో షిఫ్ట్కి డ్యూటీ ఇంకోళ్ళకి ఇస్తారు. వాస్తవం అండి అది. ఓకే, వినడానికి కొంచెం హాస్యంగా ఉంటుంది. అవును. ఆ చెట్టు పేరు ఏంటి స్వామి? బూరుగు వృక్షం. బూరుగు వృక్షం, దాని పేరు బూరుగు వృక్షం. అది కూడా ఏమన్నా పల్లెటూళ్ళలో ఉంటుంది బూరుగు వృక్షం. అది కూడా కొంచెం ఏమన్నా అనీవెన్ గా, రఫ్ గా ఉంటుందా బూరుగు వృక్షం అనేది? ముళ్ళుగా ఉంటుంది. అది కట్టేసినప్పుడు వెనక నుంచి ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. సుఖమేనండి. ఇప్పుడు జీవితంలో సుఖాలలో కూడా కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. అవును. కొన్ని పూలు పట్టుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి. అవును. నువ్వు వాటికే అమ్మా అంటే అసలు ఇంతకంటే పెద్ద పెద్ద కష్టాలు వస్తాయిరా నరకంలో అని చెప్పినప్పుడు వినకుండా విర్రవీగి, నాకేంటి, నేనేంటి, నన్నెవడు ఏమి చేయలేడు అని విర్రవీగేటువంటి వాళ్ళందరికీ మరి ఆ మాత్రం రుచి చూపించాలి. అందుకనే వెనక నుంచి ముళ్ళు, ముందు నుంచి హంటర్. అది అట్లా వాటితో కొడుతూ ఉంటారు.